నర్మదా నది పుష్కరాలు. పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ. ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో పూర్వీకుల ఆరాధన, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు. ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వైవిధ్యాల కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులు బహుళ నదులతో సంబంధం కలిగి ఉంటాయి. నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నర్మదా పుష్కరులు మే 2024 1 నుండి ప్రారంభమయ్యి మే 12న ముగుస్తాయి. అమరకంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రాకంటక్ ఉత్తమమైన ప్రదేశాలు. ఓంకారేశ్వర్ నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి. ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు. భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు. వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది. ఓంకారేశ్వర్లోని ఇతర ముఖ్యమైన ఘాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి: చక్కర్ తీర్థ ఘాట్, గౌముఖ్ ఘాట్, భైరోన్ ఘాట్, కేవల్రామ్ ఘాట్, నగర్ ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్. పుష్కరం అంటే 12 సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయములో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా 1 సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి 12 రోజులను ఆది పుష్కరం అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. పుష్కర సమయంలో చేయవలసిన దానాలు. పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు: మొదటి రోజు సువర్ణ దానం, రజితం దానం, ధాన్య దానం, భూదానం చేయాలి. రెండవ రోజు వస్త్రదానం, లవణ దానం, రత్న దానం చేయాలి. మూడవ రోజు గుడ అనగా బెల్లం, అశ్వశాఖ, ఫల దానం చేయాలి. నాల్గవ రోజు ఘృతం అనగా నెయ్యి దానం, తైలం అనగా నూనె దానం, క్షీరం అనగా పాలు, మధువు అనగా తేనె దానం చేయాలి. ఐదవ రోజు ధాన్యదానం, శకటదానం, వృషభదానం, హలం దానం చేయాలి. ఆరవ రోజు ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేయాలి. ఏడవ రోజు గృహదానం, పీఠదానం, శయ్య దానం చేయాలి. ఎనిమిద రోజు చందనం, కందమూలాల దానం, పుష్పమాల దానం చేయాలి. తొమ్మిదవ రోజు పిండదానం, దాసీదానం, కన్యాదానం, కమ్మడి దానం చేయాలి. 10వ రోజు శాకం, కూరగాయలు దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి. 11వ రోజు గజ దానం చేయాలి. 12వ రోజు తిల అనగా నువ్వులు దానం చేయాలి. పుష్కర సమయంలో పిండ ప్రదానం. సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తిపరచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం,
12వ రోజున ఆమె శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి. శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.